తెలంగాణలో నెక్స్ట్ అరెస్ట్ కేటీఆర్దే అనే ప్రచారం నిజమేనా? ఇదే అంశం గురించి వాళ్ళ మిడ్ డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్. నమస్తే నర్సయ్య గారు. నమస్తే మేడం. నర్సయ్య గారు, కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. కానీ ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న రూమర్స్ అని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది. లేదు, అరెస్ట్ తప్పదని మీరు కూడా సోషల్ మీడియా వేదికగా పదే పదే చెప్తున్నారు. సో ఆ రోజు ఈ రోజు వచ్చిందనుకోవచ్చా? పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఓకే అండి. క్లియర్ ఉందా మేడం? ఎస్, నర్సయ్య గారు మాట్లాడండి. అయితే ఇప్పుడు అంటే పేపర్ లో గానీ మిగతా విషయాలలో గానీ అంటే అనుమతి, గవర్నర్ అనుమతి వచ్చినట్టుగా మనం అయితే వార్తలు చూస్తా ఉన్నాం. అది ఇంకా ప్రకటించలేదు. అయితే గవర్నర్ అనుమతి ఇవ్వాలి, కాకపోతే రేపు పొద్దుగాలు వస్తే దాని గురించి పెద్ద సమస్య కాదు. కానీ ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టికి, మన దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఈ విషయము చాలా క్లియర్ గా ఉంది, తేట తెల్లగా ఉంది. దీంట్లో పెద్ద శశపిశలు ఏమి లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కేటీఆర్ గారు స్పష్టంగా ఆయన నోటితోటి ఆయనే చెప్తున్నాడు, అవునండి నేను మంత్రిగా ఉండి ఇచ్చే 55 కోట్ల రూపాయలు ఇచ్చేసేయమని నేనే చెప్పినా అని కేటీఆర్ చెప్తా ఉన్నారు. సంబంధిత అరవింద్ కుమార్ గారు కూడా అవునండి మంత్రి గారు మౌఖిక ఆదేశాలతోటి నేను ఇచ్చినా అది నిజమే అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మామూలుగా ఏ కేసులైనా ఏం జరుగుతుందంటే ఎవరు ఒప్పుకోరు, అంటే చెప్పిన వారు ఒప్పుకోరు, ఇచ్చిన వారు ఒప్పుకోరు. లేదు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఏంటి కేసు విషయంలో ఆయన ఒప్పుకుంటున్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే అప్పుడు నిధులు విడుదల చేయాలనే విషయంలో ఒప్పుకున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే అరవింద్ ఏమని చెప్పారు, నిధులు విడుదల చేయమని నేనే చెప్పానని చెప్పారు కేటీఆర్. బట్ మీరు కేసు విషయంలో విడుదల చేశారు, ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు అనుకుంటున్నారా? వాస్తవం అది ఇది ఒకటి ఇంప్లాయిడ్ అన్నమాట. నేను అనేది ఇప్పుడు కేసు పెట్టి కేసు కట్టిన తర్వాత విచారణ చేసి తెలుసుకునేది ఏంటిదండి, ఎవరు ఇవ్వమన్నారు, ఎవరు ఇచ్చారు, ఎవరు సంతకం పెట్టారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరికి పోయినాయి, ఇవే కదా తేల్చాల్సింది. అయితే నేను ఈ మాట ఎందుకు అంటున్నంటే, స్పష్టంగా మీడియా ముఖంగా కేటీఆర్ మాజీ మంత్రి గారు వారే ఒప్పుకుంటున్నారు. ఎస్ అవునండి నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, అర్బన్ మంత్రిగా నేనే ఆదేశం వేసిన, ఇయ్యమని చెప్పిన, ఆయన ఇచ్చిండు అని ఈయన చెప్తా ఉన్నాడు. అవునండి కేటీఆర్ గారి అప్పటి మంత్రి గారి ఆదేశాల మేరకే నేను డబ్బులు విడుదల చేసిన అని అప్పటి ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. ఇంత స్పష్టమైన కేసు ఈ మధ్యలో మనం ఎప్పుడు చూడలే. అంటే ఎవరు కూడా ఒప్పుకోలే. కానీ ఈ కేటీఆర్ ను అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే తప్పు చేసినా ఆయన ఒప్పుకున్నాడు, ఓపెన్ గా ఒప్పుకున్నాడు. అవునండి నేను చేసినది నిజమే. ఇంకొక మాట కూడా అంటున్నాడు, అవును నన్ను అరెస్ట్ చేస్తా అన్నారు. చేయండి, నేను ఒక 2 నెలలు జైల్లో రెస్ట్ తీసుకొని నేను యోగా చేసి కొద్దిగా బలంగా తయారయ్యి వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేస్తా. ఈ మధ్యన అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ సీఎంలు అవుతున్నారు, నేను కూడా అవుతా అన్న ఆలోచనలో ఆయన ఉండే వరకు ఇంకో మాట ఏం జరిగిందంటే, వాళ్ళ చెల్లి ఈయనకంటే ముందే అరెస్ట్ అయ్యి నేను కూడా సీఎం రేసులో ఉన్నానే వరకు ఈయనకు పిచ్చి లేచిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు అరెస్ట్ కావాలి, మా చెల్లె నాకంటే ముందే ఉంది కదా అన్న బాధలో ఉన్నట్టున్నాడు. నేను అనేది ఏంటంటే 100కు 100% గవర్నర్ గారు ఖచ్చితంగా అనుమతి ఇస్తారు. ఇవాళ కాకపోతే రేపు ఇచ్చినట్టుగా మనం అయితే వార్తలు చూస్తా ఉన్నాం. ఎందుకు గవర్నర్ అనుమతి కావాల్సి వచ్చిందంటే ఆయన మంత్రిగా పనిచేసిండు కాబట్టి. అదే మామూలు ఎమ్మెల్యే అయితే మామూలు స్పీకర్ అనుమతితోటి అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి లీగల్ గా రేపు పొద్దుగాల ఏ సమస్య రావద్దు, ఆయన తప్పించుకోవద్దు అంటే సరి అయిన ఆదేశం, అంటే సరి అయిన రూట్ లో మాత్రమే వారిని అదుపులోకి తీసుకోవాలన్న ఒక్క ఆలోచనతోటి మాత్రమే గవర్నర్ దగ్గర మేము పెండింగ్ పెట్టడం, అంటే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు కూడా ఇచ్చినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి ఎవరు కూడా ఇబ్బంది, అంటే ఎవరు కూడా అడ్డుపడే అవకాశం లేదు. లీగల్ ప్రొసీజర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. మేము లీగల్ ప్రొసీజర్ మీద ఆధారపడి మాత్రమే అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. కక్ష సాధింపు ధోరణిలో ఎవరిని కూడా అరెస్ట్ చేయాలని మేము అనుకోవడం లేదు. కాబట్టి దీంట్లో ఎలాంటి శశపిశ లేకుండా ఆయన, నేను ఒకటే నా సైడ్ నుండి నేను అప్పీల్ చేసేది కేటీఆర్కి ఏంటంటే, అయ్యా కేటీఆర్ గారు నీకేమైనా మీ నాయనకున్నటువంటి ఏదైనా ఆలోచన, అంటే నాకు ఈ మూలకు కావాలి, నాకు ఆ మూలకు కావాలి, ఈ నెంబరు బ్యారక్ కావాలి, ఆ నెంబరు రూమ్ కావాలని నీకేమన్నా ఉంటే వారితోటి ఏమన్నా చూయించుకొని రెడీ పెట్టుకోండి. ఆ రిక్వెస్ట్ కూడా మరి ప్రభుత్వం ఏమన్నా అనుమతిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ వీరు అరెస్ట్ కావడము, జైలుకు పోవడం అనేది పక్క వారికి కూడా తెలుసు. కాబట్టి కేటీఆర్ ఏం సామాన్యుడు కాదు కదండి.
ఆయన షాడో ముఖ్యమంత్రిగా చేసిండు, అమెరికాలో చదువుకొని వచ్చిండు, వారికి ఎంతో మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళందరి ఆలోచన తీసుకున్న తర్వాత, సూచనలు అడ్వైస్ తీసుకున్న తర్వాతనే వారు ప్రకటించుంటారు. ఎస్ నేను అరెస్ట్ కావడానికి సిద్ధం, 2 నెలలు లోపలుండి బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తా అని చెప్పిండంటే ఈ కేసులో అన్ని కోణాలలో కూడా క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు నర్సయ్య గారు మీరే చెప్తున్నారు కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చారు, ఆయన ఒక షాడో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారని చెప్పేసి. సో ఆయన వర్షన్ కూడా ఏంటంటే మీరు విచారణ చేస్తే చేసుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి, నా సైడ్ నుంచి అంతా కూడా క్లియర్గానే ఉంది అని అంటున్నారు. మరి అంత చదువుకున్న వాళ్ళు నిధుల మళ్లింపులో అవకతవకలు చేశారని ఎలా అనుకుంటారు? ఎస్, మంచి ప్రశ్న. ఈ అనుమానం అందరికి కూడా ఉండే అవకాశం ఉంది మేడం. నేను క్లారిఫై చేస్తా. ఇప్పుడు కేటీఆర్ గాని కేసీఆర్ గాని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమనుకుందంటే మళ్ళీ ఏదో రకంగా మభ్యపెట్టో మాయ చేసో ఏదో చేసి మేము రాకపోతామా మూడోసారి, మమ్మల్ని అడిగేవాడు ఎవడు, మేమే కదా ఈ గుత్తేదారి అనుకొని తప్పులు చేసిరు వాళ్ళు. ప్రజలు వీళ్ళను ఓడించే వరకు, వాస్తవాలు బయటకు వచ్చే వరకు తట్టుకోలేకపోతున్నారు. వారికి తెలియక కాదు. కేటీఆర్ దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు. దాన్ని అంతవరకు ఆయన అభినందించవచ్చు. ఆయన జైలు కూడా పోతానని చెప్పిండు, ఆయన దానికి కూడా అభినందించవచ్చు. దాని తర్వాత పాదయాత్ర చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదు కదండి. అంటే ఆయనకు అవకాశం ఉంటే చేసుకోవచ్చు, ఇంత పోలీస్ పర్మిషన్ తీసుకొని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వారికి తెలుసు బోర్డు అనుమతి లేకుండా దానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయకూడదు అని వారికి తెలుసు. అప్పుడు ఆఫీసర్ కూడా తెలుసు. కాకపోతే అప్పుడు ప్రాంతీయ పార్టీ కాబట్టి, దాంట్లో షాడో ముఖ్యమంత్రి కాబట్టి, యువరాజు కాబట్టి ఆయన ఆదేశాలను ధిక్కరించకుండా ఆయన నోటితోటి చెప్పగానే అక్కడ చేతితో సంతకం పెట్టేసి 55 కోట్ల రూపాయలు విడుదల చేసి అప్పనంగా అవతలోనికి అప్పచెప్పారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే ఆయన ఒకటి ఊరుకుంటుండొచ్చు, ఈ అరెస్ట్ తోటి నా చెల్లి అరెస్ట్ అయిన దానికంటే నాకు మైలేజ్ ఎక్కువ రావాలి అన్న ఒక ఆలోచనతోటి ఈ మ్యాప్ అంతా గీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యన ట్రెండింగ్ ఏంటంటే ఎవరు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే వాళ్ళు సీఎం అవుతారంటే వారి ఇంట్లో ఇద్దరు ఆల్రెడీ ఒకరు పోయొచ్చారు. ఇప్పుడు ఈయనకు పోటీదారుగా వాళ్ళ చెల్లెనే ఉంది. ఆ చెల్లెను దాటడానికి ఈయన అరెస్ట్ అయిదామన్న చెప్పలేం కదా నర్సయ్య గారు, చెప్పలేము. అంటే ఇప్పుడు అప్పుడు పొలిటికల్ కాంటెస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు, అదంతా కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కదా. సో ఇప్పటి నుంచి వాళ్ళు అరెస్ట్ అయితే కనుక వాళ్ళ పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుందని ఎలా అనుకుంటాం? అప్పుడు పొలిటికల్ కాంటెస్ట్ ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి మనకు కూడా తెలియదు కదా. అంటే ప్రాంతీయ పార్టీలో వాళ్ళ ఇంటనే ఒక పోటీదారు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే ఈక్వల్ అన్న అవుతుంది, లేకపోతే ఆమె కంటే కొంచెం ముందు అంటే ఎక్కువ రోజులు కనుక జైలు ఉంటే ఆమెను దాటేసి ముందు ఇమేజ్ సంపాదించుకొని నేను సీఎం అయిదామన్న ఆలోచన ఇట్లా ఆయనకి ఏమైనా ఉందేమో. నేను అరెస్ట్ అవుతా రండి నన్ను అరెస్ట్ పోటీ పడుతున్నారా? నాకైతే అట్లాగే అనిపిస్తుంది. ఆయన అరెస్ట్ కు పోటీ పడి రమ్మని పిలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే.